Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joel, chapter 2, verse 21. ఈ రోజు మన ధ్యానం కొరకు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం నుండి తీసుకొనబడింది. Fear not, be glad and rejoice, for the Lord will do great things. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. Joel was pre-exilic prophet. యోవేలు చెరకి ముందుగా ఉన్నటువంటి ప్రవక్త. He ministered before the fall of the northern kingdom of Israel. ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలు దేశానికి ఆయన పరిచర్య చేశాడు, ప్రవక్తగా ఉండినాడు. And before the fall of the northern kingdom, ఆ ఉత్తరాన ఉన్నటువంటి ఆ రాజ్యము పతనం కాక ముందుగా ఆయన ప్రవక్తగా ఉండినాడు. we all know the northern kingdom, the kingdom of Israel have gone to Assyrian captivity in 722 BC. మనందరికి తెలుసు, క్రీస్తు పూర్వం 722లో ఉత్తరాన ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు యొక్క చెరలోనికి పోయిన సంగతి మనం ఎరుగుతాం. And the southern kingdom, Judah, went into Babylonian captivity. మరి దక్షిణాన ఉన్నటువంటి యూదా రాజ్యము బబులోను చెరలోనికి పోయింది. So other pre-exilic prophets are మిగిలినటువంటి అంటే చెరకి ముందుగా ఉన్నటువంటి ఇంకా మిగతా ప్రవక్తలు ఓబద్యా, Jonah, యోనా, Hosea, Amos, Isaiah, యెషయా and మీకా కూడా. So Joel is one of the earliest prophets. మరి ఈ యోవేలు వారిలో ముందుగా ఉన్నటువంటి ప్రవక్త. Only Obadiah prophesied before Joel. మరి ఓబద్యా ఒక్కడే యోవేలు కన్నా ముందు ప్రవచించిన వాడు. Maybe around 835 BC Joel prophesied. బహుశా క్రీస్తు పూర్వము 835 ఆ కాలంలో యోవేలు ప్రవచించాడు. And so I'm sorry, Obadiah prophesied. ఓబద్యా ప్రవక్తగా ఉండి ప్రవచించాడు. So it was a time of turmoil and transition in Judah. కాబట్టి అప్పుడు యూదా దేశంలో అంత గందరగోళమైన పరిస్థితి నెలకొల్పబడి ఉంది, మార్పు చెందినటువంటి స్థితిలో. Almost the end of the queen mother Athaliah's reign. అది దాదాపుగా అతల్య రాణి ఆమె తన యొక్క పరిపాలన ముగింపు కాలం. And the beginning of the reign of King Joash. యోవాషు రాజు పరిపాలన ఆరంభ దినాలు. Athaliah seized power at the sudden death in battle of her son Ahazia. మరి అతల్య తన కుమారుడైనటువంటి అహజ్యా ఆ యుద్ధంలో ఆయన చనిపోయినప్పుడు ఈ అధికారాలన్నీ కూడా తన చేతిలో పెట్టుకున్నాడు. And we all know Ahazia reigned only 1 year. అహజ్యా 1 సంవత్సరమే ఏలుబడి చేసినట్లుగా మనకు we can read in 2 Kings 11:1. రెండవ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో Athaliah killed all her sons' heirs. అతల్య వారసులుగా ఉన్న తన కుమారులందరినీ చంపించేసి, except for one who was hidden in the temple and escaped, that is the 1-year-old Joash. ఒక్కడు మాత్రమే, అంటే 1 సంవత్సరం వయసులో ఉన్న యోవాషు, అతడు కూడా ఆ మందిరంలో దాక్కున్న కారణాన్ని బట్టి తప్పించబడ్డాడు. Athaliah's 6-year reign of terror ended in 835 BC. ఇక్కడ అతల్య 6 సంవత్సరాలు ఎంతో భయంకరమైనటువంటి పరిపాలన చేసిందే క్రీస్తు పూర్వము 836లో ముగించబడింది. When the high priest Jehoiada overthrew Athaliah and set the young Joash on the throne. ప్రధాన యాజకుడు అయినటువంటి యెహోయాదా అతల్యాని సింహాసనం పడద్రోసి తన కుమారుడైనటువంటి యోవాష్ని సింహాసనం మీద ఎక్కిస్తాడు. So during her 6 years as queen over Judah, మరి తాను 6 సంవత్సరాలు యూదా వారి మీద రాణిగా ఉన్న ఆ కాలంలో Athaliah reigned wickedly. అతల్య ఎంతో దుర్మార్గంగా పరిపాలన చేసింది. She was the granddaughter of the wicked king Omri of Israel. దుష్టుడైనటువంటి రాజు, ఇశ్రాయేలీల రాజు అయిన ఓమ్రికి తాను మనవరాలు, making her daughter or niece to Ahab, one of the Israel's worst kings. ఇశ్రాయేలీలో అత్యంత దౌర్భాగ్యమైన ఒక రాజుగా ఉన్న ఆహాబుకి తన కుమార్తెగా. Athaliah raised her son Ahazia to reign in the wicked pattern of Ahab. అతల్య తన కుమారుడైనటువంటి అహజ్యాని దుష్టుడైనటువంటి ఆ యొక్క ఆహాబు యొక్క రాజు మార్గాల్లోనే పెంచింది. And even brought in Ahab's counselors to advise him. He brought her all the way from Israel. అంతేకాకుండా ఇశ్రాయేల్ దేశం నుండి అహాబు దగ్గర ఉన్నటువంటి ఆ సలహాదారులు వారి మధ్యలో పెంచింది ఆయన. When Ahazia was killed in battle, అహజ్యా యుద్ధంలో చంపబడినప్పుడు, and she seized the power, ఆమె ఈ అధికారం అంతా కూడా చేజెక్కించింది. she set her other sons to evil. ఇతర కుమారులందరినీ కూడా ఆమె ఎంతో పాడు చేసింది. And even desecrating the temple and its sacred things. అంతేకాకుండా మందిరముని ఆమె అపవిత్రపరిచి అందులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి వస్తు పరికరాలన్నింటినీ అపవిత్రపరిచింది. If we are accurate in thinking,
that Joel prophesied in 835 BC. ఒకవేళ ఖచ్చితంగా గానీ మనం ఆలోచన చేయగలిగితే యోవేలు క్రీస్తు పూర్వము 835లో ప్రవచించారు. Then the judgment he described came toward the end of the 6-year reign of the ungodly queen under Athaliah. ఈ భక్తిహీనురాలైనటువంటి ఈ రాణి అతల్య తన 6 సంవత్సరాల అంతంలో జరగబోయే దాని గురించిన ఆ తీర్పు ఏదైతే ఆయన ప్రవచించాడో అక్కడ జరుగుతుంది. No wonder God brought a heavy hand on Judah. ఏ ఆశ్చర్యం లేకుండా దేవుడైతే యూదా వారి మీద తన హస్తమును ఎంతో భారభరితంగా ఉంచాడు. There are many reasons why the Bible is such a fascinating book to read. బైబిల్ ఇంత మరి గగురు పొడిచేటువంటి ఈ సంగతులను చెప్పేదానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. Use of vivid unforgettable imagery, especially in the Hebrew Bible, that is in the Old Testament, surely is one of the reasons. చూడండి, ప్రత్యేకించి పాత నిబంధనలో ఉన్నటువంటి లేదా ఆ హెబ్రీ ఆ బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో ఎంతో some comparisons. ఇక్కడ కొన్ని ఎంతో స్పష్టమైనటువంటి మనం మర్చిపోలేనటువంటి కొన్ని దృశ్యాలు, కొన్ని సరిపోలికలు ఉన్నాయి అక్కడ. అదొక కారణం. Joel's use of the locust imagery is a perfect example. యోవేలు కూడా మరి ఈ మిడతల గురించినటువంటి పరిపూర్ణమైన ఉదాహరణ, ఖచ్చితమైన ఉదాహరణ అదొక కారణం అని ఉపయోగిస్తున్నాడు. When I read and see the reports or pictures of the recent news reports that Africa, especially Kenya, is experiencing its worst invasion of desert locusts. ఇటీవల కొన్ని వార్తల్లో కొన్ని పుస్తకాలు నేను చదివినప్పుడు ఆఫ్రికా ఖండంలోని కెన్యా అనేటువంటి ఆ దేశంలో ఇటీవల ఒక పెద్ద సంక్షోభం, ఒక పెద్ద ఉపద్రవం అక్కడ వచ్చినట్టు చూస్తారు మిడతల వలన. ఇన్వేజన్ ఆఫ్ ద డెజర్ట్ లోకస్ which was not there during the past 70 years. అరణ్య ప్రాంతం నుండి, ఎడారి ప్రాంతం నుండి వచ్చినటువంటి ఆ మిడతలు అంత పూర్వము 7 సంవత్సరాల కాలంలో, 70 సంవత్సరాల కాలంలో మునుపు ఎన్నడూ కూడా ఇలాంటి అనుభవం లేదు. Oh, they caused so much loss. ఆ మిడతలన్నీ కూడా ఎంతో నష్టాన్ని కలిగించాయి. So I can understand why Joel used the vivid locust imagery to warn Israel of the impending danger. కాబట్టి ఇప్పుడు యోవేలు ఈ పొంచినటువంటి ప్రమాదం గురించి ఇశ్రాయేలీయులని ఈ మిడతల గురించినటువంటి ఒక ఉదాహరణతో ఎందుకు చెప్పాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. So coming to the promise of today, నేటి దినం మన వాగ్దాన వచనానికి వస్తే, today's text is from one of the shortest books of the Bible, that is Joel. ఇది నాన్న మన భాగము బైబిల్ గ్రంథంలో చిన్న గ్రంథము అనే యోవేలు గ్రంథంలో నుండి తీసుకొనబడింది. Taken from the second of its 3 chapters. 3 అధ్యాయాల్లో నుండి 2వ అధ్యాయంలో నుండి తీసుకొనబడింది. Joel speaks of the blessing that is possible for Israel if only they would repent. యోవేలు ఇక్కడ ఈ ఆశీర్వాదాల గురించి ప్రవచిస్తూ వాళ్ళు గాని పశ్చాత్తాప పడినడలా మీ మీదకి ఆశీర్వాదాలు వస్తాయని ప్రవచిస్తున్నారు. Considering the blessings that come with repentance, చూడండి, పశ్చాత్తాప పడటం వలన మరి ఈ ఆశీర్వాదాలు వస్తాయని తలచినప్పుడు one might think that people would eagerly, without hesitation, run to God's open invitation to penitence. One will think like that. ప్రజలు ఏమాత్రం వెనకాడకుండా మరి దేవుని యొక్క ఆహ్వానాన్ని అందుకొని పశ్చాత్తాప పడాలన్నటువంటి ఆ మనసు కలిగి వచ్చినట్లయితే ఈ ఆశీర్వాదం అనుభవించవచ్చు. Despite its potential for blessing, so many blessings are waiting. Unfortunately, people, including the ancient Israel, they resisted temptation with every ounce of their being. ఎన్నో ఆశీర్వాదాలు, శక్తి గలటువంటి ఆశీర్వాదాల గురించి ప్రకటించబడినా కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు వారి అంతరంగంలో ప్రతి విషయం ద్వారా, ప్రతి అవయం ద్వారా వారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, పశ్చాత్తాపడలే. See, when we see this situation, the lack of response from Israel leads us to ask one question. ఈ పరిస్థితిని మనం చూస్తే బాధ్యత రాహితమైనటువంటి ఇశ్రాయేలీల పరిస్థితి నుండి మనం ఒక ప్రశ్న వేయచ్చు ఇక్కడ. What is that? ఏమిటది? Why they have not repented? అసలు ఎందుకు వాళ్ళు పశ్చాత్తాప పడలేదు? Why are people so reluctant to repent even when they know that blessings are waiting? ఎందుకు ఈ ప్రజలు ఆశీర్వాదాలు వారి కొరకు వేచి ఉన్నాయని తెలిసి కూడా పశ్చాత్తాప పడడానికి వెనకాడుతున్నారు ఎందుకు? Repentance necessitates the recognition and admission of guilt and having done wrong. కాబట్టి మనం పొరపాటు acknowledge it. మనం తప్పు చేసినాము, దోషారోపణ చేయబడుతుందని వారు దాన్ని గుర్తించాలి, వాళ్ళు గ్రహించి దానికి ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. And they must feel sorry for the hurt one caused another. చూడండి, ఒకరిలో ఒకరు ఏదైతే హాని చేసుకున్నారో, జరిగించబడిందో దాని గురించిన ఆ పశ్చాత్తాపము అనేటువంటి ఆ బాధ అనేది కలగాలి కదా. Individually and or collectively, వ్యక్తిగతంగా కానీ సమిష్టిగా కానీ, they were propped up by a false sense of self. People would rather live in denial
than have the contrite spirit. ప్రజలు వారు నలిగిన హృదయం కలిగి విరిగినటువంటి మనసుతో ఉండేదానికి బదులుగా వారు తిరుగుబాటు స్వభావం లేదా పశ్చాత్తాప పడకుండా ఉన్నారు. వాళ్ళు They won't admit that they are mistaken. వారు పొరపాటు చేశాం, మేము తప్పు చేశాం అని ఒప్పుకోవడం లేదు. They're not telling I am sorry and I am wrong. నేను ఈ పని చేసిన చింతిస్తున్నాను, నేను పొరపాటు చేశాను అని వారు ఏమాత్రం చెప్పడం They're లేదు. not telling please forgive me. దయచేసి నన్ను క్షమించమని అడగడం లేదు. So Joel is among the biblical prophets who repeatedly, to no avail, entreated Israel to turn to God and leave its faults and failures. కాబట్టి యోవేలు ఆ ప్రవక్తలలో ఈయన ఇశ్రాయేలు ప్రజల్ని మీరు చేసిన ఈ పొరపాట్లు, ఈ తప్పిదాల గురించి మీరు ఒప్పుకొని పశ్చాత్తాపపడండి అని వారికి హెచ్చరిక చేస్తారు. And Joel uses the image of an invading army of locusts. ఇక్కడ యోవేలు మరి యొక్క సైన్యము లాంటి ఈ మిడతల సైన్యము వారి మీదకి దండెచ్చి వచ్చే దాని గురించి, ఆ దృశ్యం గురించి చూపిస్తున్నాడు. Why? ఎందుకని? To get the attention of a nation whose short-term perspective made it oblivious to the dangers that lay ahead. See, wonderful, so many dangers are there, but they could not see. Eyes are blind. ఎన్నో అపాయాలు పొంచి ఉన్నాయి, కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు, దృష్టి మాంద్యం అయిపోయింది వాళ్ళకి. See, to get the full impact of the imagery, one needs to recall Joel's words in chapter 1. ఆ దృశ్యాన్ని సంపూర్ణమైన విధానంలో వాళ్ళు అర్థం చేసుకోవడానికి యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని వాళ్ళు గమనించాలి. The first chapter we have to see. 1వ అధ్యాయాన్ని గమనించాలి. That is, if you read verse 4. 4వ వచనంలో మనం చదివితే, what the cutting locust left, the swarming locust has eaten. What the swarming locust left, the hopping locust has eaten. And what the hopping locust left, the destroying locust has eaten. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. See, in some of the translations, different kinds of locusts are mentioned. In some translations, different creeping things are mentioned. కొన్ని తర్జుమాల్లో వేరు రకాల మిడతల గురించి ఉంది, మరి కొన్ని తర్జుమాల్లో రకరకాల ప్రాకే పురుగుల గురించి రాయబడింది. So the image is one that all is lost and there is no hope for restoration. కాబట్టి ఈ దృశ్యం ఏం చూపిస్తుంది? ఇక్కడ అంతా కూడా నష్టం అయిపోయింది, మరలా సమకూర్చబడే ఆశల నిరీక్షణ లేనట్టుగా ఉంది. The situation is so hopeless that even the animals groan and cry out to God. పరిస్థితి ఎంత క్షీణించినట్లుగా ఉందంటే, ఇక్కడ ఎంత నిరీక్షణ లేనట్టుగా ఉందంటే, పశువులు సైతం అవి ఆర్తనాదాలు వేస్తా ఉన్నాయి. And we can read them in verses 18 and 19, 18 and 20 of the first chapter. 1వ అధ్యాయంలో 18-20 వచనాల్లో మనం చదవచ్చు. So the description of the day of the Lord is not what Israel expected or wants to hear. They are not willing to hear about the day of the Lord. యెహోవా దినము గురించి చెప్పబడతా ఉంటే అది వాళ్ళకి వినడానికి ఇష్టం లేదు, దాని గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. Founded by Abraham, to whom God promised blessing, so he could be a blessing to others. Joel's description of the day of the Lord would be impossible for Israel to imagine. దేవుడైతే అబ్రహామును ఎన్నుకొని అబ్రహాము ద్వారా ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆశీర్వదిస్తారని చెప్పాడు, కానీ యెహోవా దినము, ఆయన రాకడ దినము గురించి యోవేలు వీళ్ళకి చెప్తా ఉంటే, ప్రవచిస్తా ఉంటే వాళ్ళు దాన్ని మనసు పెట్టారు. They are not willing to accept. వాళ్ళు దాన్ని అంగీకరించడానికి They are ఇష్టపడరు, not even willing to imagine. వాళ్ళు ఊహించడానికి కూడా ఇష్టపడడం లేదు. So that this depiction of total loss was unfathomable. They cannot measure the loss. కాబట్టి ఈ నష్టము వారు దాన్ని అంచనా కూడా వేయలేనంతట So నష్టం. in chapter 2, కాబట్టి 2వ అధ్యాయంలో Joel leaves no doubt as to the reality of devastation, for the locusts of chapter 1 have turned into an army of chapter 2. మరి 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ మిడతల సైన్యం 2వ అధ్యాయంలో ఎంత నష్టాన్ని, ఎంత నాశనాన్ని కలగజేస్తున్నటువంటి సంగతి యోవేలు అక్కడ చెప్తున్నాడు. And that is fearless. This numberless army stays the course and is worse than any armies that have gone before. అసంఖ్యాకమైనటువంటి ఈ సైన్య సమూహం, ఈ మిడతల దండు అనేది అంతఃపురం మరి ఏ సైన్యం కూడా ఇంతగా విస్తారమైనటువంటిదిగా లేదు. Knowing the tragedy, Joel once again made the request in 2nd chapter. విషాదకరమైనటువంటి సంగతి ఎరిగిన వాడే యోవేలు 2వ అధ్యాయంలో మరలా వారికి మనవి In చేస్తున్నాడు. chapter 2 from verses 12 to 17, 2వ అధ్యాయం 12-17 వచనాల్లో Joel returns to the call to repentance issued in chapter 1. ఇక్కడ యోవేలు 1వ అధ్యాయంలో చెప్పినట్లుగానే మరలా పశ్చాత్తాపపడండి అనేటువంటి పిలుపునిస్తున్నాడు. However, this time the sense of hopelessness is replaced by a glimmer of hope in God, who is, see, 2:13 it is written, is gracious and merciful, slow to anger,
and abounding in steadfast love. It is Joel is narrating the qualities of God and asking them to repent. ఇక్కడ యోవేలు దేవుని యొక్క తన యొక్క ఆ గుణ లక్షణాల గురించి అని వర్ణిస్తూ మీరు మరలా పశ్చాత్తాపపడండి అని వారు హెచ్చరిక చేస్తున్నారు. 13వ వచనం మనం చదివితే మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తి అత్యంత కృప గలవాడునయుండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీరు పశ్చాత్తాపడండి అంటున్నారు. So depending on how Israel is going to respond to God's call to return, yes, the blessing is waiting. ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క పిలుపును విని వారు దాన్ని స్పందించి సానుకూలంగా స్పందించి పశ్చాత్తాపడతారో అప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు. Joel makes it plain that the change of heart and commitment to follow God is the requirement for this wonderful blessing. యోవేలు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, మీ హృదయాలు చింపుకొని సరి చేసుకొని పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మీరు మరలా ఆశీర్వదించబడతారని చెప్తున్నాడు. With a cry of desperation that one more appeal could make a difference. That is, God pleads in verses 12 and 13. 12-13 వచనాల్లో మనం చూస్తున్నాం దేవుడు వారికి మనవి చేస్తున్నట్లుగా ఉంది. నీవు కానీ ఆ పిలుపు విని లేదా నీవు పిలిచినప్పుడు పశ్చాత్తాపడినట్లయితే 12-13 we are seeing. 12-13 వచనాల్లో Yet even now return to me with all your heart, with fasting and with weeping and with mourning. Rend your hearts and not your clothing. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటూ మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇది యెహోవా వాక్కు. Yeah, that is what the Lord is pleading. ఇది దేవుడు వారికి బ్రతిమాలుతా ఉన్నాడు. With a strong sense of urgency, Joel calls on Israel to repent. కాబట్టి ఇక్కడ యోవేలు ఇశ్రాయేలు ప్రజల్ని తాను ఎంతో బలవంతంగా వారిని మీరు పశ్చాత్తాపపడండి అని వారు చెప్తున్నారు. So Joel calls for the entire community to gather, even the suckling infants, children and aged alike, to fast and weep and plead for God's mercy. కాబట్టి యోవేలు సకల సమాజం అంతటిని కూడా పసిపిల్లలు, చంటి పిల్లలు, పాలు త్రాగే పిల్లలు వీళ్ళందరినీ కూడా ఆయన పిలుపునిస్తూ ఉపవాసం ఉండండి, దేవుని దగ్గరికి రండి, పశ్చాత్తాపడని పిలిపించారు. This appeal to God is accompanied by a reminder to God that Israel is God's heritage. He is telling, "Oh Lord, Israel is your heritage." ఇక్కడికి వచ్చి దేవుని బ్రతిమాలుట వలన మరలా దేవుడికి ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, దేవా ఈ ఇశ్రాయేలు ప్రజలు నీ జనాంగమే, నీ స్వాస్థ్యమైన ప్రజలే కదా అని దేవునికి జ్ఞాపకం చేస్తున్నారు. So the good news is that the latter in chapter 2, శుభవార్త ఏమిటిదంటే 2వ అధ్యాయంలో ఆ తర్వాత మనం చూస్తాం, and also in 3rd chapter 17 to 21, 3వ అధ్యాయము 17 నుండి 21 వచనాల్లో మనం he చదివితే had the vision of restoration. సమకూర్చబడే దాని గురించిన దర్శనం అతనికి Not only that, అంతేకాకుండా yeah, the vision of restoration matches and surpasses the vision of devastation. సమకూర్చబడేటువంటి ఈ దర్శనము అవి నాశనం కాబోయేటువంటి దాని గురించి అది మించినటువంటిగా చూస్తున్నాం. Vision of devastation, okay, there is a great loss. చూడండి, ఈ నాశనం గురించినటువంటి దర్శనం ఏమిటిది? ఘోరమైనటువంటి నష్టము. But in the vision of restoration, God is showing him more than what is lost. అయితే సమకూర్చబడే దర్శనంలో అయితే ఎంతగా వారు నష్టపోయారో దానికి అధిగమించి సమకూర్చబడతారనే దర్శనం. So that's why in chapter 2 Joel is writing in verse 25. అందుకనే యోవేలు 2వ అధ్యాయం 25వ వచనంలో రాస్తున్నాడు, I will repay you for the years that the swarming locust has eaten, the hopper, the destroyer and the cutter, my great army which I sent against you. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. So the restoration is more than devastation. కాబట్టి ఇక్కడ సమకూర్పు మాటకు వస్తే వారు ఏది నష్టపోయారో, ఎంత నాశనం జరిగిందో దానికి రెట్టింపుగా ఉంది, అధికముగా ఉంది. Dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, how is your life? నీ జీవితం ఎలా ఉంది? Are we confessing our failures? మన పొరపాట్లు, మన పతనాలు ఒప్పుకుంటున్నామా? Do you want to be devastated time and again? లేదా పదే పదే నాశనం కావాలనే కోరుతున్నావా? Many times we go a little bit far away to God, and instead of coming back
we'll be going further far away. అనేక పర్యాయాలు దేవుని నుండి కొంత దూరం వెళ్ళిపోతుంటాము. అలాంటి పరిస్థితిలో మరలా దేవుని దగ్గరికి వచ్చేదానికి బదులుగా మరింత దూరం అయిపోతుంటాము దేవుడికి. That's why loss after loss. అందుకనే ఒక నష్టం తర్వాత మరొక నష్టం, ఘోర నష్టం. Not only we will be put to loss, even the people around us also put to loss. మన మట్టుకు మనం నష్టపోవడం మాత్రమే కాకుండా మనతో ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు కూడా ఎంతో నష్టపోతుంటారు. Return to God. దేవుని యొద్దకు తిరిగి రండి. God will restore you. దేవుడు మిమ్మల్ని సమకూరుస్తాడు. And what all you have lost, more than that you can get again. నువ్వు ఏమి నష్టపోయావో దానికి మించి మరలా May సమకూర్చబడతావు. God help us to understand these truths and turn to Him. ఈ సత్యాలను మనం గ్రహించి ఆయన యొద్దకు మరలుకొనిలాగిన దేవుడు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, out of love towards your children, Thou hast sent prophet after prophet, though they are putting a deaf ear to them. నీ పిల్లలేడ మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి ఒక ప్రవక్త తర్వాత మరొక ప్రవక్తల్ని అలా అనేక మందిని ప్రభు మీరు పంపిస్తున్నారు. వారు ఎంత పెడచెవిని పెట్టినా దేవా మీరు వారికి ప్రవక్తలను ఇచ్చారు. As we have seen during the days of Atalya and others, అతల్య మరి ఇతర ప్రజలు వారి కాలంలో చూసినట్లుగా how the people of God have gone very far from thee. దేవుని ప్రజలు ఎంతగా దేవునికి దూరం అయిపోయారో చూసాం. What a great colossal loss they have experienced in their life. దేవా వారి జీవితాల్లో ఎంతటి ఘోరమైన నష్టాన్ని వాళ్ళు అనుభవించారు. Instead of leaving them, O Lord, Thou art pleading them. ఓ దేవా వారిని విడిచిపెట్టేసేదానికి బదులుగా మరలా మీరు వారిని బ్రతిమాలుతూ ఉండినారు. Come unto me, I will restore you more than the devastation. నా దగ్గర రండి, మీరు నష్టపోయిన వాటికన్నా అధికముగా మిమ్మల్ని నేను సమకూరుస్తానన్నారు. O Lord, even today this same call is there. దేవా ఈ రోజు కూడా అదే పిలుపుని మీరు ఇస్తా Our ఉన్నారు. dear ones who are hearing this message, మరి ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన if వారు, anybody is going, O Lord, little bit far away from thee, ప్రభువా మీ నుండి ఏమాత్రమైనా దూరం అయిపోతా ఉంటే O Lord, help them to be restored. ఓ దేవా మరలా సమకూర్చబడేదానికి What సహాయం all చేయి. we have lost because of this locust, because of the cankerworms, because of the caterpillars, O Lord, we may gain them again. ఓ దేవా ఈ మిడతలను బట్టి, పసర పురుగులు, గొంగళి పురుగులను బట్టి, మేము ఏవైతే చీడు పురుగులను బట్టి మేము ఏది నష్టపోయినామో వాటన్నిటినీ మరలా ప్రభా సంపాదించుకునే దానికి, సమకూర్చబడేదానికి సహాయం In చేయండి. the life of David we read, David recovered all. దావీదు జీవితంలో మేము చదువుతున్నాం, దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. Make our lives like that. మా జీవితాలు కూడా ఆ విధంగా చేయండి. Help us to stick unto thee. ఓ దేవా మీకు మేము అతుక్కొని ఉండడానికి సహాయం చేయండి. Throughout this day, O Lord, lead us and guide us. ఈ దినమంతటి కొరకే ప్రభా మీరే మమ్మల్ని నడిపించండి. Spend our నాయకుడు time more closer to thee. ఓ దేవా మా సమయాన్ని మీకు సమీపంగా ఉండి గడిపేదానికి సహాయం చేయండి. We do pray in the mighty and restoring name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన సమకూర్చేటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.